ఒక రాజును కలుసుకునేందుకు ఎంతో దూరం నుంచి ఒక సన్యాసి వచ్చాడు. రాజసభలో కొన్ని ముఖ్యమైన విషయాలను రాజుగారు చర్చిస్తూ ఉండడం వలన ఆ సన్యాసి ఎక్కువసేపు వేచి ఉండాల్సి వచ్చింది. ఆ తదనంతరం సదరు సన్యాసిని లోపలకు పిలిపించిన రాజు, క్షమించండి, ఒక ముఖ్యమైన చర్చ, అందువలన మీరు ఎక్కువసేపు వేచి ఉండే విధంగా జరిగింది అని అన్నాడు. అందుకు ఆ సన్యాసి పర్వాలేదు అని చెప్పి తన తలపాగాను తీసుకుని చేతుల్లో పెట్టుకుని రాజుకు శిరస్సు వంచి నమస్కరించాడు. వెంటనే రాజు కూడా సింహాసనం నుంచి కిందికి దిగి వచ్చి తన కిరీటాన్ని పక్కన పెట్టి సన్యాసికి నమస్కరించాడు. వెంటనే ఆ ప్రక్కన ఉన్న మంత్రి, మహారాజా, ఏమిటిది, మీరేం చేస్తున్నారు? ఆయన సన్యాసి, తలపాగాను తీసుకోవచ్చు, మీరు సైతం ఆయనలాగా కిరీటాన్ని పక్కన పెట్టవచ్చా అని ప్రశ్నించాడు. అందుకు ఆ రాజుగారు, మంత్రివర్య, ఆయన అపారమితమైనటువంటి వినయాన్ని చూపుతున్నాడు, ఆయన కంటే అధికమైన వినయాన్ని చూపించాలి కదా. నేను వినయంలో అందరికంటే ఉన్నత స్థాయిలో ఉండడమే ఏ రాజుకైనా గొప్పతనం, అందుకే ఆ విధంగా చేశాను అని వివరించాడు. పదవి లభించినప్పుడు మాత్రమే కాదు, ఏ విధంగానైనా గొప్పతనం అందినప్పటికీ అప్పుడు మనలో ఏర్పడవలసింది వినయం. మనం ఎంతటి ఉత్తములుగా ఉన్నప్పటికీ మనకంటే ఉత్తములు ప్రపంచంలో చాలామంది ఉన్నారు అనే భావన కలిగి ఉండాలి. మన బలం ఏమిటి, బలహీనత ఏమిటి అనే విషయాన్ని మనకు స్పష్టంగా తెలుసు. ఒక సందర్భంలో మన బలం మనకు విజయాన్ని అందించవచ్చు, ఇంకొక సందర్భంలో మన బలహీనతే మనను అధపాతాళానికి నెట్టివేయవచ్చు. ఈ విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి. ఈ వ్యాపారంలో నాలాగా పండుని దీని టెంకాయ విసిరేసిన వారు ఎవరూ లేరు అని డాంబికంగా మాట్లాడటము, నేను రాకముందు ఈ కార్యాలయం నిస్తేజంగా ఉండేది, నేనే ఈ కార్యాలయానికి సరిదిద్దాను అనే వ్యాఖ్యలు ఒకరితో కోతల రాయుడుగా చూపిస్తూ ఉంటుంది. మనం ఎవరితోనో చెప్తూ ఉంటే ఇలాంటి మాటలు. వినయ విధేయతతో ఉండేవారిని ఈ ప్రపంచం ఇష్టపడుతుంది. అదేవిధంగా వినయంగా ఉండాలి అని అనుకుంటూ మరీ నిగ్రహంతో ఉండిపోకూడదు. ఆ విధంగా ఉన్నట్లయితే మరి మీరు చేస్తుండే మంచి విషయాలు ఎవరికి తెలియవు. మీ శ్రమ ఫలితాలన్నీ వేరెవరో తమ యొక్క కృషిగా చెప్పుకుంటూ పేరు ప్రఖ్యాతులు పొందుతూ ఉంటారు. కాబట్టి మీరు వేడుక చేసుకోవాలనుకునే తరుణాలను మీ స్నేహితులతో పంచుకునే అవకాశం లేకుండా పోతూ ఉంటుంది. కాబట్టి కార్యాలయంలో మీకు న్యాయబద్ధంగా లభించాల్సిన పదోన్నతికి లేనిపోయిన అడ్డంకులు ఎదురవుతూ ఉంటాయి. దీన్ని ఎంతో కష్టంగా ముగించి బాగా అలసిపోయాను అని చెప్పుకోవడం, ఇది నాకు చాలా సాధారణ విషయం అని, ఇది నాకు చాలా సులభమైన పని చెప్పుకోవాల్సిన డాంబికం అవుతుంది. ఒక కష్టమైన పని చేసి ముగించినప్పుడు ఈ పని చాలా కష్టంగా ఉంది, ఆ సహ ఉద్యోగులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు అంటూ పలువురి సహకారమే ఈ ఒక్కరి నా ఉన్నతికి, ఈ స్థాయి చేరుకోవడానికి కారణమైందని వారి యొక్క సహకారాన్ని తగిన సమయాల్లో కూడా చెప్పడం మర్చిపోవద్దు. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మిగతా వీడియోలన్నీ చూడొచ్చు.